మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్ అని యువరాజ్కి నిజం తెలిసిపోతుంది. ఇక బాగా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే కేదార్ దాత్రి దగ్గరికి వస్తాడు. దాత్రి, కేదార్ ఇద్దరు ఒకరేనని యువరాజ్కి నిజం తెలిసిపోయింది. దాత్రి, ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. మనం ఇద్దరం స్కూల్కి అని చెప్పి ఇద్దరం ఒకటేసారి కలిసి బయలుదేరి బయటికి వస్తుంటాము. అంటే కేడీని అంటి పెట్టుకునేది జేడీ కాబట్టి కేదార్, జగదాత్రి ఇద్దరు కేడీలని యువరాజ్కి నిజం తెలిసిపోతుంది. నువ్వే జేడీ, జగదాత్రి అని ఇద్దరు ఒకటేనని తెలిసిపోతుంది. దాత్రి, ఇప్పుడు ఎలా దాత్రి అని కేదార్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నదంతా యువరాజ్ ఒక చెట్టు దగ్గర నిలబడి, ఇప్పుడు కేడీనే కేదార్ అని నాకు అర్థమైంది. మాస్క్ లాగేశాను, వాడు దొరికిపోయాడు. అంటే ఇప్పుడు జేడీనే జగదాత్రియా అని కేదార్ చెప్పిన దాని ప్రకారమే యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ జేడీనే జగదాత్రి అయితే ఖచ్చితంగా ఇప్పుడు జగదాత్రి ఇంట్లో ఉండి ఉండదు కదా. ఇప్పుడు నిషికకి కాల్ చేశాను అంటే జగదాత్రి ఇంట్లో కనుక ఉంటే జేడీ, జగదాత్రి ఇద్దరు వేరువేరని అర్థం అని వెంటనే యువరాజ్ నిషికకి కాల్ చేస్తాడు. చెప్పు యువరాజ్ అని నిషి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక మాట్లాడుతూ ఉంటుంది. జగదాత్రి ఇంట్లో ఉందా, చెప్పు నిషి, చెప్పు అని యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. జడ్జి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు కదా. లేదు ఇప్పుడు ఇంట్లో అని నిషి అయితే కన్ఫామ్గా చెప్తుంది. అంటే జేడీనే జగదాత్రియా అని యువరాజ్ అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. కేదార్ అడిగిన దానికి దాత్రి అయితే ఆలోచిస్తూ ఉంటుంది.